హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అండి. దీనికి చెట్టుకు కూడా ఒక పెద్ద చరిత్ర ఉందండి. ఇది అసలు కాస్తదా లేదా అనుకున్నా, అయినా కూడా బాగా కాసిందండి. అసలు నమ్మలేదండి మిద్దె తోటల్లో ఇట్లా కాస్తాయని. అందరు మిద్దె తోట వేసినప్పుడు నేను అనుకునేదాన్ని, అసలు మనకు కూడా వేస్తే అసలు కాస్తాయా లేవా అనుకునేదాన్ని. కానీ మాత్రం బాగా వచ్చాయి ఫ్రెండ్స్. వీటికి ఇచ్చే మనం కంపోస్టు అంతకుముందు కూడా ఒకసారి కోసా ఫ్రెండ్స్, మన మిద్దె తోట మీద కోసి చూపించాను. అప్పుడు తక్కువ వచ్చాయి. నేను యూట్యూబ్లో పెడతాను అనుకోలేదు, కానీ అయినా కూడా చాలా కాయలు ఇచ్చిందండి చెట్టు మాత్రం. ఈ చెట్టుని నేను భద్రాచలంలో తీసుకొచ్చా అండి. అబ్బో, ముళ్ళులు గుచ్చుకుంటానే ఫ్రెండ్స్. ఎన్ని ఇచ్చిందో చూడండి. మళ్ళీ అన్ని మొగ్గలు వేసిందండి. ఇవి మనం కటింగ్ చేసి కూడా ఇట్లా వీటిని పెట్టుకోవచ్చు అండి. ముళ్ళులు గుచ్చుకుంటుంది. చాలా కాయలు కాసిందండి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఇచ్చిందో. చాలా ఇచ్చింది. ఎంత మంచి చెట్టు. ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తా ఫ్రెండ్స్ నేను. అబ్బో, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి అండి. తెగ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. కొయిలాపోతుందండి అసలు. ముళ్ళులు అంటే అమ్ముకోవచ్చు అండి షాప్ పెట్టి. డ్రాగన్ ఫ్రూట్స్ ఆడవచ్చు. ఇంకా ఉన్నాయండి ఇటు పక్కకి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో మన డ్రాగన్ ఫ్రూట్స్. ఎన్ని ఇచ్చిందో చూడండి చెట్టు. 3, 6, 9 కాయలు ఇచ్చిందండి. ఎంత స్వీటు, ఎంత బాగున్నాయో. అమ్ముకోవడానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కోకిల కూడా నాకు గానానికి కోకిల కూడా తోడైందండి. ఆఫ్ చేసింది. ఇది కటింగ్ చేసి ఎలా పెట్టాలో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇవి మనం డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేశాక ఇలా ఉంటుంది కదండి. ఇట్లా ఇట్లా కట్ చేసుకొని ఇవి పెడుతున్నాండి. సెమ్ కటింగ్ చేసి కొంచెం ఎరువేసి ఇట్లా మనం పెట్టుకుంటే మంచిగా వస్తాయండి. ఆల్రెడీ పెద్ద టబ్బులలో కూడా పెట్టా. కొంచెం ఎరువేస్తే మంచిగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనం కొంచెం ఎరిగాక పెద్ద టబ్బులో కానీ, నేలుంటే నేలలో కానీ, ఎట్లుంటే అట్లా వేసుకోవచ్చండి. అబ్బా, అన్ని ముళ్ళులు అండి. కోయిలపత్తన చూడండి, రక్తం కూడా వచ్చింది. మా వారు పైకి ఎక్కినప్పుడల్లా నేను కోసుకొని తింటా, అసలు నువ్వు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తలేవు, కోసుకోవాలా అని అంటుర్రు. అందుకని ఇవాళ హార్వెస్ట్ చేశా అండి. చూడండి ఫ్రెండ్స్, అసలు నేను నమ్మలేదండి అసలు ఇంత బాగా వస్తాయి, చెట్టుకి ఇన్ని కాయలు ఇస్తుంది అని అసలు అనుకోలేదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎన్ని చీరలు కొనుక్కున్నా, ఎన్ని నగలు కొనుక్కున్నా ఇంత ఆనందం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎంత బాగా ఇచ్చినట్టు కలర్ఫుల్గా ఉన్నాయండి. అసలు ఇంతకుముందు నాకు అసలు దీని టేస్ట్ తెలియదండి. అందరు చూపిస్తే అనుకునేదాన్ని. బయట కూడా మార్కెట్లో దొరికేటే కానీ అసలు ఎప్పుడు తినలేదు. ఇది మా చెట్టు కోసాక తిన్నాక అప్పుడు అనిపించింది, ఆహా ఎంత బాగున్నాయో అని. ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే అవే మంచిగా కొమ్మలు ఇవన్నీ పెరుగుతాయండి. ముళ్ళులు అయితే ఎక్కువ ఉంటాయండి. అసలు కొంచెం జాగ్రత్తగా వేయాలి. చేతికి ఏదైనా క్లాత్ చుట్టుకొని వేసుకొని కొయ్యటం బెస్ట్ అనుకుంటా అండి. అసలు ఇంతకుముందు కూడా ఇలానే పెట్టాండి. పెట్టాక తర్వాత పెద్ద టబ్ అండి, 100 రూపాయల టబ్లో పెట్టాము. ఇప్పుడు మంచిగా మళ్ళీ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కాయలు ఇచ్చిందో, 1, 2, 3, ఇంకా 5, 6 మొగ్గలు వేసిందండి. అవి కూడా మళ్ళీ ఇంకొక 1 మంత్ పట్టుద్ది అనుకుంటాండి వచ్చేసరికి. పెట్టడమే అండి. దీనికి మనం ఏం చేయాల్సింది, దీనికి పాపం చాలా మంచి చెట్టు అండి. మనం నీళ్ళు పోయాల్సిన పనిలే. 15 రోజులకు ఒకసారి వాటర్ పోసుకోవచ్చు. మనం ఇట్లా మొగ్గ ఇట్లా ఉన్నప్పుడు ఏదన్నా మనం ఎరువు లాంటిది ఇవ్వాలండి. అప్పుడప్పుడు మనం కంపోస్టులు కూడా ఇస్తాం కాబట్టి వారానికి ఒకసారి బాగా ఇస్తుందండి చెట్టు. సీజన్ అని అంటారు కానీ ఆ సీజన్ ఈ సీజన్ ఏం లేదండి. ఎప్పుడు చూడు మనం ఇచ్చేదాన్ని బట్టి మంచిగా చాలా బాగా కాస్తాయండి అసలు.
ఇంతకుముందు నేను యూట్యూబ్ పెడతా అనుకోలేదు కదండి, యూట్యూబ్లో అనుకోలేదు. ఎక్కువ అప్పుడు అనుకునేదాన్ని అందరు కోస్తుంటే అసలు మనకు అత్తయ్య అసలు నిజమేనా నమ్మొచ్చా అనుకునేదాన్ని. ఇప్పుడు నేను కాయించాక నాకు అనిపిస్తుంది అబ్బో నిజమే అండి, కాయలు కాయించవచ్చు, ఇదంతా డూబు కాదు నిజం అనుకున్నాను. అసలు నమ్మపోయేదాన్ని, నిజంగా ఆశాయా అనుకునేదాన్ని. ఆ మిద్దె తోటలో వస్తాయా, చిన్న టబ్బులో పెట్టి ఇన్ని కాయలు వస్తాయా అనుకునేదాన్ని. కానీ వచ్చినాయండి. వీటికి వాటర్ కూడా అవసరం లేదండి, ఎక్కువ వస్తాయి, మంచిగా వస్తాయండి. ఇట్లా పెట్టుకోవటం ఫ్రెండ్స్. కొంచెం ఎదిగాక దీనికి మాత్రం సపోర్ట్ ఇవ్వాలండి. ఇట్లా ఇట్లా ఇస్తే ఇట్లా ఎదుగుతూ ఉంటాయి అన్నట్టు. ఏదో ఒకటైతే ఉండాలి కంపల్సరీగా. కింద నేల మీద అయితే పందిర్లాగా టైర్లు ఉంటాయి చూస్తారా, మేము కూడా ఒక టైర్ పెట్టామండి. అగో టైర్కి ఇంకో టైర్ తెచ్చినాం కానీ కట్టడం మా వల్ల కాలే. రజని మాత్రం కొంచెం దాన్ని గట్టిగా కట్టిందండి. ఇటు చూడు ముళ్ళుందండి, చూడండి రక్తం కూడా వచ్చింది ఇవాళ. అక్కడ పెట్టా అండి పెద్ద టబ్లో, చూపిస్తా ఒకసారి ఎంత లాభ వచ్చిందో. ఇట్లా పెట్టా అండి, అట్లా కటింగ్ చేసి ఇట్లా పెట్టి ఇట్లా పైకి వచ్చినవి కూడా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇది మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్లో మనకు కాయలు ఇస్తుంది. ఎందుకంటే మనం కాయలు కాసిన దాంతో అట్లా కటింగ్ చేసి పెట్టుకుంటే బాగా వస్తాయండి. ఇందులో కూడా పెట్టండి, ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఫుల్గా వస్తాయండి. అసలు అయితే 3 ఇయర్స్ పట్టుద్దండి. ఇప్పుడైతే ఓకే. చూడండి ఇట్లా ఎదుగుతున్నాయి. దీనికి కూడా ఏదన్నా చేయాలండి, ఇట్లా పందిరిలాగానన్నా వేయాలి, లేకపోతే ఇట్లా గోడకి ఇట్లా కిందికి వేసేద్దాం అనుకుంటున్నామండి. అసలు ఏదైనా కొయ్యలేమండి, అసలు రక్తాలు కారుతున్నాయి. అసలుకి 15 రోజులకు ఒకసారి మనం ఏదైనా వేయొచ్చండి. కొంచెం కంపోస్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఎరువులు వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మందులు అయితే అసలు మేము ఏమి వేయట్లేదు చెట్లకి. చూడండి కింద ఇది కూడా ఎంత లాభ అయిందో, చిన్న మొక్క పెట్టండి, ఇంత పెద్దగా అయింది. 1 మంత్ అయిందండి అంతే ఇది పెట్టి. దిగదండి మళ్ళీ పువ్వులు ఇచ్చి ఎన్ని పువ్వులు కాసిందో చూడండి. మళ్ళీ వేసిందండి, అన్ని మొగ్గ పూత వచ్చింది. మళ్ళీ కొంచెం ఇది మెన్యూర్ ఇస్తున్నా అండి, అంతే అండి. ఇంకా 15 రోజులకు ఒకసారి అలా ఇస్తే అసలు చాలా బాగా కాస్తాయండి. మనం చేసేది ఏం లేదండి వాటికి.